ముందుగా అందరికీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోండి. మనకు తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను నేను. బాగా కొంచెం దూరగా వేయించుకోండి. కొంచెం తొందరగా వేగాలంటే మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఎగుతుందండి. మూత పెట్టి ఒక 1 మినిట్ వదిలేసేయండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోండి. ఒక టమాటా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపి ఇది టమాటా మగ్గేంత వరకు వదిలేసేయండి. మళ్ళీ మూత పెట్టి మగ్గిందో లేదో చూసుకోండి. తర్వాత కలుపుకోండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత కారం వేయండి 2 స్పూన్స్. స్పైసీకి తగ్గట్టుగా ధనియాల పౌడరు 1 స్పూన్ వేయండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేయండి. కలిపేసిన తర్వాత వాటర్ పోయండి. 1 గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ వేసి బాగా కలిపేసేయండి. నేను ముందుగానే మటన్లో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇలాగ 3 విజిల్స్ పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో వేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టండి బాగా దగ్గరికి వచ్చేలాగా. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత వచ్చి గరం మసాలా కొంచెం వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. చూసారా అండి కర్రీ ఎంత బాగుందో. కలర్ఫుల్గానే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకేముందండి, అయిపోయింది మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.